హాయ్ పిల్లలు, వెల్కమ్ టు అనగనగా ఒక కథ. ఇవాల్టి మన కథ పేరు సాలీడు పాఠం. ఒకానొకప్పుడు ఉత్తర భారతదేశంలో ఒక చిన్న రాజ్యం ఉండేదన్నమాట. ఒకసారి ఆ రాజ్యం మీదకి అకస్మాత్తుగా అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంకొక రాజ్యం దండెత్తి వచ్చిందనమాట యుద్ధానికి. ఊహించని టైంలో రావడంతో ఈ చిన్న రాజ్యం చిన్న సైన్యం కదా, వాళ్ళని ఎదుర్కోలేక ఓడిపోయి ఎక్కడికక్కడ చెల్లాచెదురైపోయారు, సైన్యము రాజుతో సహా. అయితే చెల్లాచెదురైపోయి తప్పిపోయాడు రాజు, ఒక అడవిలోకి తప్పిపోయాడు అనమాట. తను ఎక్కడున్నాడో కూడా తెలియదు, కానీ తన రాజ్యం చివరే అడవుల్లో ఉన్నానని తెలుసుకున్నాడు. ఆ అడవిలోనే ప్రాణం కాపాడుకుందుకని ఒక చిన్న గుహ లాంటి దాంట్లో, అంటే ఒక కేవ్ లాగా ఉన్న దాంట్లో లోపలికంట వెళ్ళిపోయి అక్కడే టైం గడుపుతున్నాడు. ఎందుకు అంటే బయటకు వస్తే తనని వెతుకుతున్నారన్నమాట. శత్రురాజ్యం వాళ్ళు తనని వెతికి చంపేద్దామని. ఎందుకంటే రాజు లేకపోతే మిగిలిన సైన్యం అంతా కూడా సరెండర్ అయిపోతారు, అంటే వాళ్ళ మాటే వింటారు. రాజు ఉన్నంతసేపు రాజ్యాన్ని ఆక్రమించలేము అని రాజుని చంపడానికి తిరుగుతున్నారన్నమాట అవతల రాజ్యం వాళ్ళ సైనికులు. అయితే ఇతను బయటకు వస్తే ప్రాణం పోతుంది, అలాగని ఎంతకాలం అని అందులో ఉంటాడు. కానీ ఆలోచించుకుంటే ఒక పక్క భయం కూడా వచ్చేసింది. సాధారణంగా రాజులకి చాలా ధైర్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అతను ఉన్న పరిస్థితిని బట్టి చాలా భయం పట్టుకుందనమాట. ధైర్యం అంతా పోయి ఎలాగింకా అయిపోయింది నా రాజ్యం పని, నా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను, అసలు నన్నే నేను కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నాను అని బాధపడుతూ ఉంటాడు. అయితే అతనికి అంత చిన్న గుహలోనూ ఒక విషయం అతన్ని ఆకర్షిస్తుంది. ఏంటి అంటే ఒక సాలీడు చాలా శ్రద్ధగా దాని గూడు కట్టుకుంటూ ఉంటుంది. సాలీడు అంటే సాలెపురుగు, ఇంగ్లీష్లో స్పైడర్ అంటాం కదా. అది ఏం చేస్తుంది అంటే గూడు కట్టుకుంటుంది, అంటే వెబ్ అంటాం కదా, అలా అల్లుకుంటూ వస్తుంది. ఎప్పుడైనా చూసారా సాలీడు దాని గూడుని ఎలాగా అల్లుకుంటుందో? చాలా శ్రద్ధగా చక్కగా ఒక డిజైన్ లాగా లెక్కగా అల్లుకుంటూ వస్తుందన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. మీరు స్పైడర్ మ్యాన్ సినిమా కనుక చూసుంటే అందులో కూడా చూస్తారు కదా, ఆ స్పైడర్ మ్యాన్ అన్నవాడు వాడి చేతిలోంచి ఒకలాంటి దారం లాంటి మెటీరియల్ని తీసుకొస్తాడు కదా. అంటే సాలెపురుగుకి ఇది ఉంటుందన్నమాట, ఆ శక్తి ఉంటుంది. ఆ దాంట్లోపల నుంచే ఒక మ్యూకస్ లాంటి పదార్థాన్ని తీసి అల్లుకుంటూ వెళ్తుంది. అయితే ఆ సాలెపురుగు ఏం చేసింది అంటే ఈ రాజు చూసేటప్పటికి చాలా మట్టికి వెబ్ అల్లుకుంటుంది, అంటే దాని యొక్క గూడు అల్లుకుంటుంది. ఇంకా కొంచెం మాత్రం అల్లుకుంటే దాని గూడు పూర్తయిపోతుంది. కానీ ప్రతిసారి చివరి తాడు వరకు అల్లడానికి వెళ్ళేసరికి అది చాలా ఎత్తులో ఉండడం చేత అక్కడ వరకు అల్లలేక కింద పడిపోయి మొత్తం గూడంతా తెగిపోతుందన్నమాట. రాజు ఆ గుహలో కూర్చుని దాన్ని గమనించటమే పనిగా పెట్టుకున్నాడు. ఇంకేముంది ఆయనకి, తోచదు పెట్టదు ఏమీ లేదు. అక్కడ ఉన్నది అతను, రాజు, తర్వాత ఆ సాలెపురుగు మాత్రమే. సో అదైతే బిజీగా ఉంది, దాని పని చేసుకుంటుందని చూస్తూ కూర్చున్నాడు. అలా పురుగుని చూస్తూ అంటే దాని శ్రద్ధని చూస్తూ ఉండగా ఈయనకొకటి అర్థమవుతుందన్నమాట. మైండ్లో ఫ్లాష్ అవుతుంది ఒక ఐడియా. అవును కదా, ఇది ఇంత చిన్న పురుగు, అసలు సాలెపురుగు ఎంత ఉంటుంది, చాలా చిన్నగా, ఒక 1/2 ఇంచ్ అంతకన్నా చిన్నవి కూడా ఉంటాయి. అంత చిన్నది, చాలా చిన్నదైనటువంటి ఒక జీవి అంత శ్రద్ధగా మళ్ళీ అంటే ఒకసారి ఫెయిల్ అయినా, ఊడిపోయినా, పడిపోయినా కూడా మళ్ళీ తిరిగి వెళ్ళి వెంటనే ఏమాత్రం దాని ప్రయత్నం ఆపకుండా తిరిగి కట్టుకోవడానికే కదా ప్రయత్నిస్తోంది, గూడు కట్టడానికి. దేశానికి రాజునయ్యుండి నేనే చాలామంది ప్రాణాలు కాపాడవలసిన స్థాయిలో ఉండి నేనెందుకు ఇంత భయపడుతున్నాను, అసలు దేనికి? మనం ధైర్యం కోల్పోతేనే అన్నీ కోల్పోయినట్టు తప్ప ఇంకేమీ కాదు, ఏమీ పర్వాలేదు అనుకుని ఆ స్పైడర్కి, అంటే ఆ సాలీడుకి వెంటనే అక్కడే కృతజ్ఞతలు చెప్పుకుని నెమ్మదిగా ఆలోచించుకున్నాడనమాట ఆయన ఉపాయం అంతా. ఏంటి అంటే తన అడవిలో ఉన్నాడు కదా, ఆ అడవిలో కూడా అడవి జాతి వాళ్ళందరూ ఉన్నారు కదా. సో వాళ్ళందరితో మాట్లాడి నెమ్మదిగా అలికిడి లేకుండా జాగ్రత్తగా కొద్దిగా చీకటి టైంలో బయటకు వచ్చి మిగిలిన శత్రు సైనికులకి తెలియకుండా ఆ అడవి మనుషులందరితోటి కూడా కూర్చుని ఆలోచించి వాళ్ళ సహాయం కోరి వాళ్ళందరినీ కూడపెట్టుకుని సైన్యం తయారు చేసుకుని శత్రు సైనికుల మీదకి యుద్ధం చేసి
తన ప్రాణాన్ని తన ప్రజల ప్రాణాలని కూడా నిలబెట్టుకుని మళ్ళీ రాజుగా పరిపాలించడం మొదలు పెడతాడనమాట. చూసారా, అంటే ఎంత చిన్న జీవి నుంచైనా సరే మనం నేర్చుకుందుకు ఏదో ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మనం ధైర్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పోగొట్టుకోకూడదు. ఏది పోయినా ధైర్యం ఉంటే అన్నీ ఉన్నట్లే. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. మరిన్ని మంచి కథల కోసం అనగనగా ఓ కథ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు.